ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజైతే రోజు వంటలు చూపిస్తా కదా! ఈరోజైతే వీడియో స్టార్టింగే మా పిల్లలనైతే చూపిస్తున్నాను. మేము మాట్లాడే విధానము పొద్దున్నే ఎలా ఉంటదని చూడు ఫ్రెండ్స్, చూడండి. లోషి 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 లే లోషి, స్కూల్ టైం అవుతుంది, 7 అవుతుంది. లే లోషి, లే లోషి, లే. రోజు ఇట్లా లేపుతా, ఈ రోజు లేచిండు, యాక్టింగ్ చేస్తాడు. లే లోషి హాయ్ చెప్తుంది. ఒక పాట పాడుతులే, చిన్న గోదావరి గట్టు మీద ఉంది. పాట అలాగే పాడుతులే నాన్న. లే నిజంగా, 7:30 లే లే లేపుతుంది. మళ్ళీ పాట పాడు, 7:30 సాంగ్ పాడు ఈరోజు. 6:30 పాడరా, ప్లీజ్ 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 రా, అరే ప్లీజ్ ప్లీజ్ డాన్స్ ఏ, డాన్స్ ఏవా, గోదావరి గట్ మీద ఉంది, డాన్స్ ఏవా నాన్న. ప్లీజ్ నాన్న, బంగారం కదా, ప్లీజ్ బంగారం, వేయొచ్చు కదా బంగారం, ప్లీజ్ ప్లీజ్. మన వాళ్ళందరికి మన వాళ్ళందరికి చూపిస్తారా, వేయరా, ఎట్లా ఇస్తారో. డాడీ ఫోన్లో డాడీ ఫోటో పెడతాడు, లేపు పెట్టు బావా. గోదావరి గట్టు మీద ఉన్న సాంగ్, నిషా లోషి డాన్స్. ఒక్కటే స్టెప్ వేయి, 10 స్టెప్పులు వేయమని అడగట్లేగా, ఒకటే స్టెప్ ఓకేనా. రా గోదావరి గట్టుంది రామచిలకాలే అన్నట్టు వేసేసి. గోదావరి గట్టుపై రామచిలకవే. సార్ పాట పాడుతాను, మంచి పాడతాను. ఒక పాట ట్రై చేయ బాబు, పాడు నువ్వు. పాడరాదయ్యా. చిలుక పద పద చిలుక. ఏహే అది వద్దులే కానీ మంచి పాట పాడు, మీకు నచ్చిన బాగా ఇష్టమైన పాట. ఆ పాట అట్లా పెడితే ఏం బాగుంటది, బాగా మంచి నీట్గా పాడాలి. ఏహే పాడు ఒక పాట. చలో 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 చలో. నువ్వు పాడు, నువ్వు లోషి డాన్స్ అయ్యి ప్లీజ్ ప్లీజ్. అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తా మమ్మీ అని చెప్పినావు కదా, నువ్వు చేయొచ్చు కదా. నాకు నువ్వు నీకు నేను ఒకరికి ఒకరం నువ్వు నేను వేరు వేరు కాదు మనం. వద్దులే బావా, బాయ్ ఫ్రెండ్స్. అయ్యో దీన్ని పండబెట్టడం అంటారో లేపడం అంటారో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇగో ఇట్లా పక్కన పట్టుకొని ఇట్లా చేస్తాడు, లేపు లేపు అని అంటుంటే అసలు టైం అవుతుంటే గింత కూడా తెలవట్లే వీళ్ళిద్దరికి. 7 అయింది ఆల్రెడీ. ఏమనాలి చెప్పండి. అగో చూడండి, అసలు ఏం ముద్ద ఆడుతున్నారు ఇద్దరు. చిన్ను అట్లా లేమంటే లేస్తాడా బావాడు. నిషాలు నిషాలు, స్కూల్ టైం అవుతుందిలే, స్కూల్ పోవారా, లేరా లేరా. అట్లా లేపాలా, అయినా లేవట్లేదు. ఇంగ్లీష్ బుక్ చదువుకోవాలి లే. ఇక ఇక్కడ విన్నారు కదా మా మాటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. రోజు ఇలాగే ఉంటుందండి. సరదాగా మంచిగా ఫన్నీగా మేము మాట్లాడుకుంటాము. ఇంకా కెమెరా పెట్టిన కాబట్టి కొంచెం తక్కువ, కానీ కెమెరా పెట్టకపోతే ఇంకా బాగా మాట్లాడతారు. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇడ్లీ అండి, ఆఫ్టర్నూన్ కూడా ఈరోజు టిఫిన్కి ఇడ్లీనే తీసుకుపోతా అన్నారు. ఇక ఇక్కడైతే పల్లీ చట్నీ, హాట్ వాటర్ అయితే తాగేసాను. పల్లీ చట్నీ అయితే చేయడానికి పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించాను ఇడ్లీలోకి. మా పిల్లలకైతే కంపల్సరీగా పల్లీ చట్నీనే తింటారండి ఎక్కువగా, అందుకే పల్లీ చట్నీ అయితే చేసేసాను. ఇంకా ఇక్కడైతే అవిసె గింజలు అయితే నానబెట్టుకున్నానండి, హెయిర్ సాఫ్ట్ అవుతుంది అని చెప్పారు. అందుకోసమని, తెలిసిన వాళ్ళు చెప్పారు, అందుకోసమని అవైతే నానబెట్టుకున్న. చాలా జిగుడు జిగుడు ఉన్నాయండి ఇవి, నాకు ఇలా ఉంటాయని తెలీదు. ట్రై చేద్దాం, పెడితే ఏమవుతుందిలే అనేసి పెట్టుకుందాం అనేసి నానబెట్టేసాను. ఇంకా పిల్లలైతే రెడీ అవుతున్నారు. పిల్లల్ని రెడీ చేపిచ్చి ఇంకా వాళ్ళని పంపించేసాక నేను ఇంకా ఏం చేస్తున్నా ఏంది అనేది చూపిస్తున్నాను. ఇంకా ఈరోజైతే మేము డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి ఇక వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా
ఏమేమి సరుకులు తెచ్చినా, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూస్తూ ఉండండి. నా వాయిస్ కంటిన్యూగా హాయ్ వస్తుంటది. ఫ్రెండ్స్! ఈరోజైతే నేనైతే డీమార్ట్‌కి ఎళ్ళొచ్చేసాను. ఇంకా ఏమేమి తీసుకొచ్చా, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూసేయండి. ఇంకా ఏంటంటే నా ట్రైపాడ్ అనేది చాలా చిన్నగుంది. వీడియో అనేది క్లారిటీగా లేదు. అందుకని చూస్తున్నా. ఇక్కడైతే బాక్సయితే 5 కేజీస్ 1 డిగ్రీ అండి. రోజు చపాతీ తింటాం గదా! అందుకోసమని 5 కేజీస్ మల్టీగ్రెయిన్ చపాతీ అయితే తెచ్చాను. మీరైతే ఏం తింటారు? మల్టీగ్రెయిన్ వేస్తారా? ఏం తెస్తారు అనేసి చెప్పండి. హ్మ్. ఇంకా నెక్స్ట్ చిన్న కళాయి ఒకటి తీసుకున్నాను. హ్మ్. ఎందుకో చూడగానే బావుంది. ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకున్నాను. ఒకటి బిస్కెట్ ప్యాకెటు. నెక్స్ట్ నువ్వులండి. నువ్వులు. హ్మ్. నెక్స్ట్ సాస్ కిసాన్ టొమాటో సాస్. పిల్లలకి ఇష్టం అందుకని తీసేసుకున్నా. టమాటా కెచప్. ఇంకా నెక్స్ట్ సేమియా మంచిగా తింటారు పిల్లలు. అందుకోసమని సేమియా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్‌రూమ్‌లో డ్రైనేజ్ ఎక్కడైనా మంచిగా క్లీన్‌గా పోవడానికి ఇదొకటి. వాటర్ ఎక్కడైనా స్ట్రక్ అయినాయనుకో ఇదేస్తే పోతదని దీని మీద ఉంది. అందుకోసమని ఫస్ట్ టైమ్ అయితే మనం ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఎలా యూజ్ అయిందని తర్వాత చెప్తాను. నెక్స్ట్ అంటే మేమైతే మైసూర్ సోప్స్ వాడతాము. మైసూర్ సోప్స్ కాదు మైసూర్ శాండిల్ తెచ్చాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మెంతులు. పచ్చళ్ళు అవి ఇవి పెట్టుకున్నప్పుడు మెంతులు అయిపోయినాయి. అందుకే మెంతులు పెట్టాము. ఎట్లాగో వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తారని వైట్ షర్ట్స్ అవి ఇవి ఉతకడానికి సోప్స్ అయితే కావాలి కదా! సోప్ అయితే తెచ్చుకున్నా. సర్ఫ్ ఎక్సెల్ వాడతా నేను. నెక్స్ట్ అయితే ఇక్కడైతే రెడ్ పేస్ట్ వాడతాం మేము. ఇదైతే ఏంటిది బై 2, 3 గెట్ 1 అంట. ఇది తీసుకున్నాము. నేను ఒక్కదాన్ని ఏమి వెళ్ళను. ఇద్దరం కలిసే వెళ్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చి గోధుమ రవ్వ. నెక్స్ట్ ఇవి కిస్మిస్‌లు అయిపోయినాయని చిన్న ప్యాకెట్ తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ జీలకర్ర మనం యూజ్ చేయకోకుండా అసలు ఉండం కదా! ఇదైతే జీలకర్ర. ఇదొచ్చేసి సాల్ట్ మీకు తెలిసే ఉంటది. ఇంకా అటుకులు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌కి అటుకులు కోవా చేసి పెట్టొచ్చని అటుకులైతే తెచ్చుకున్నా. అటుకుల మిక్చర్. ఇంకా ఇక్కడైతే పెసలు దోసలు అవి వేసుకోవడానికి పెసలైతే తెచ్చుకున్నా. కొన్ని తెచ్చుకున్నా. అయినా గూడా చాలా అయినాయి. ఇది షుగర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మినపగుండ్లు. ఇంకా ఉలువల గుగ్గిలు గాని, ఉలువలు మంచిగుంటది. ఉలువల పచ్చడి కూడా బాగుంటది. మీకు తెలుసా ఉలువల పచ్చడ? ఇంకా నెక్స్ట్ గిన్నెల సోప్స్. గిన్నెలు తోమడానికి లిక్విడ్స్ ఉన్నాయి. గిన్నెలు సోప్స్ లిక్విడ్స్ అయితే ఏం తీసుకురాలేదు. ఒక హార్పిక్ ఒకటే తెచ్చిన. చాలా లిక్విడ్స్ ఉన్నాయి. ఏమేమి అవసరమో అవి తెచ్చిన. ఇక పిల్లలు ఉన్నారుగా పిల్లలకైతే ఇంకా బిస్కెట్స్ అయితే తెచ్చాం. ఇంకా నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్ బ్రాండ్ మీరు ఆయిల్ ఒకే బ్రాండ్ వాడుతుంటారు. చైనీస్ వాడేది. ఇది తెచ్చాను. చాలా రోజులు అవుతుంది తేక. ఇంకా నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్ సాల్ట్ యాపిల్ జ్యూస్ కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి హార్పిక్ వాష్రూమ్ కడగడానికి. ఇక్కడ వచ్చేసి షూస్ తెచ్చుకున్నా నేను. ఎందుకు షూస్ చాలా రోజుల నుంచి కొందాం అనుకోని ఇప్పుడైతే కొన్నాను. ఇంకా వచ్చేసి పిల్లలకి బ్రషెస్ కావాలి. బ్రషెస్ తెచ్చిన. ఇదైతే ఎప్పటినుంచో చాకు కట్ చేయటానికి. అదే పిజ్జాలు అలాంటివి కట్ చేయడానికి మనం చేసినప్పుడు కట్ చేయడానికని తెచ్చాను.
ఇట్లా ఇది ఒక ఆయిల్ ప్యాకెట్. ఇదైతేనేమో అదే ఓడ నీళ్ళండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ సరుకుల గోల అయితే మాది ఇంట్లో ఉంది. ఇంకా ఇగో ఇవన్నీ కొన్ని ఏవి ఎక్స్ట్రా తెచ్చానో నేను చూపిస్తాను. డిమార్ట్కి వెళ్తే ఇంతేనండి, కనిపించిన అట్లా తీసుకోవాలనిపిస్తుంది. తీసుకుంటేనేమో బిల్లు చార్టెడ్ అవుతుంది. ఇంకో ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంకా ఇది షూ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ ఇగో ఇది కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంకా పైనాపిల్ జ్యూస్ చలికాలం కదండి, ఎందుకు తాగుతాం, ఆయన అయితే పిల్లలు తాగుతారేమో అని తీసుకొచ్చిండు. ఇది కూడా వేస్ట్ అయితే. ఇప్పుడు అందరికి జలుబులు దగ్గులు ఉంటాయి, ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ ఇవి తాగుతారా చెప్పండి. మనం షాప్ కి వెళ్తే దీంట్లో పేస్ట్ అయితే ఒక్కటే తీసుకుంటాం కదా, ఇక్కడ ఆఫర్ ఒక్కటి ఫ్రీగా వస్తుందని 3 కొనాల్సి వస్తుంది కదా, ఇది ఒక మిస్టేక్. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయిలేండి. అంటే ఇట్లా వేస్ట్ కావు, తింటాం కదా అని తెచ్చుకోవడం తప్పించి ఏం లేదు. పేస్ట్ కూడా ఎప్పటికీ వాడుతూనే ఉంటాం కాబట్టి అదైతే వేస్ట్ కాదు కదా అని అట్లయితే తెచ్చి పెట్టుకుంటాం కదా, అంతే అంటారా ఏమంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు అయితే నేను ఏం వంట చేయలేదు. ఇంకా డిమార్ట్ పోయి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, ఇంకా వచ్చేసి పచ్చడి వీడియో పెడతాను రేపు. మిరపండ్లతో పచ్చడి పెట్టాను, ఆ వీడియో అయితే పెడతాను. ఆ పచ్చడి వేసుకొని తింటాము, బాగుంటది. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని తింటే అమృతం అనుకోండి. చేసిన రోజు తాలింపు పెట్టగానే తింటే అదొక టేస్ట్ ఆ పచ్చడ. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే బాయ్, మళ్ళీ ఒక ముచ్చడితో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఒకసారి ఫోటో దిగా వంటలు అక్కలాగా ఫోటో తీయాలి. ఇట్లా తీయాలి. సరుకులు తీయటం ఒక పెద్ద తలనొప్పి, అంటే చదరడం పెద్ద తలనొప్పి అండి. ఇది చదివేదాకా నిద్ర పట్టదు, చదరకపోతే ఇంటి నిండా ఆగమాగంగా ఉంటాయి కదా, ఇంకా చదువుతూనే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది ఏమంటారు, అంతే అంటారా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, బాయ్. ఇగో మా చిన్నోడైతే వాళ్ళ డాడీకి తినిపిస్తున్నాడండి. అస్సలు ఓపిక లేదు, నిషాలు నువ్వే నాకు తినిపియాలంటే, రోజు నీకు తినిపిస్తా కదా నాన్న అని అంటే ఎమ్మటే సరేలే అని వాళ్ళ డాడీకి అయితే తినిపిస్తున్నాడు. ఆయన తినకుండా వాళ్ళ డాడీకి తినిపిస్తుండు. రోజు వాళ్ళ డాడీ తనకి తినిపిస్తాడు, వాళ్ళ డాడీనే తినిపియాలని చేస్తాడు, మమ్మీ తినిపియాలని ఎప్పుడు అనడు. ఇలా తినిపిస్తుంటే భలే అనిపించింది నాకు, వీడియో తీస్తే బాగుంటది కదా అని తీసాను. వాళ్ళ డాడీ తినిపించేది రోజు వీడియో తీస్తాలేండి, రోజు కాదు ఒక రోజు అయితే 2 వీడియోస్ అయితే చూపుతాను. నిన్న నేను డీమార్ట్లో షూ కొనుక్కుంటే అలిగాడండి. ఇగో వాళ్ళ డాడీ అయితే ఇప్పుడు బట్టలు డ్రెస్సెస్ తెచ్చుకున్నాడు, షర్ట్స్ అవి తెచ్చుకుంటే నవ్వుతున్నాడు. ఇక చూడండి, బాగున్నాయి డాడీ అని చెప్పి నవ్వుతున్నాడు. వీడి అయితే నేను తెచ్చుకుంటే ఊరుకోడు, వాళ్ళ డాడీ తెచ్చుకుంటే ఏమనడు. అగో చూపిస్తానగా అవైతే తెచ్చుకున్నాడు షర్ట్స్, అవే చూపిద్దామని మీకు కూడా చూపిస్తున్నాను. ఏంటో వాళ్ళ డాడీ అంటే అంత పిచ్చి వాడికి, చిన్నోడికి. ఇంకా పెద్దోడికి కూడా ప్రేమ ఉంటుంది కానీ వాడికి బయటికి ఎక్స్ప్రెస్ చేయడం రాదు, అందరికీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు కదా, కొంతమంది పిల్లలకి పెద్దోళ్ళైనా అట్లే ఉంటారు కదా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.